నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 3 శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు చేర్పులపై అధికారులకు సూచనలు. ఈ నెల 6న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ. ఇరు రాష్ట్రాలకు సంబంధించి పలు సమస్యలపై చర్చలు జరిగే అవకాశం. బెంగళూరు నుండి తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం జగన్ ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. పవన్ చొరవతో యువతిని కనుగొన్న విజయవాడ పోలీసులు. 9 నెలల తర్వాత జమ్మూలో గుర్తింపు. విజయవాడకు తీసుకువస్తున్న స్పెషల్ టీం పోలీసులు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లు బదిలీ. బీఎంసీ కమిషనర్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా స్వప్నిల్ దినకర్ ట్రాన్స్ఫర్. ఇక డీటెయిల్స్ చూస్తే 3 శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చించారు. ఇసుక విధానంలో చేపట్టవలసిన మార్పు చేర్పులపై అధికారులకు సూచనలు చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు తుది కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు 3 శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం సమీక్ష చేపట్టారు. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు చేర్పులపై సమీక్షించారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇసుక మాఫియా అరాచకాల వల్ల ఏకంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని గతంలో తెలుగుదేశం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ముందుగా రోడ్ల మరమ్మతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు మంత్రి నారాయణ తుది కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. రేపు శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి మంత్రి నారాయణ అధికారులు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. ఈ నెల 6వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్లో ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగిన 10 ఏళ్లు కావస్తుందని, అయితే విభజన చట్టం అమల్లో భాగంగా అనేక సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదని, వాటికి పరిష్కారం కనుగొనేందుకు ఈ నెల 6వ తేదీన సాయంత్రం హైదరాబాద్లో సమావేశమవుదామని లేఖలో పేర్కొన్నారు. ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకునే దిశగా అడుగులు వేద్దామని తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇద్దరం కలిసి కూర్చుని కొన్ని సమస్యలకు పరిష్కారానికి చర్చిద్దామని కోరారు. ఈ చర్చలు సత్ఫలితాలిస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 2 రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి దిశగా 2 రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని, అందువల్ల సమావేశమై చర్చిద్దామని చంద్రబాబు లేఖలో కోరారు. బహుశా ఈ నెల 6వ తేదీ సాయంత్రం హైదరాబాద్లో వీళ్ళిద్దరు ముఖ్యమంత్రుల భేటీ జరిగే అవకాశం ఉంది. 9 నెలల క్రితం కిడ్నాప్కు గురైన భీమవరం బాలిక ఆచూకీని పోలీసులు 2 రోజుల్లో కనుగొన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆ అమ్మాయి జమ్మూలో ఉన్నట్లు తాజాగా తమ ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ప్రభుత్వం అనుకుంటే పోలీసులు వెంటనే చర్యలు తీసుకుంటారు. అమ్మాయిలు అదృశ్యమైతే గత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? బాలికల అదృశ్యం కేసులపై ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాల్సి ఉంది అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కి సుభిక్షంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారు అనిపించుకునేలాగా ఉండాలి. అలా భాగంగానే ఒక ఆడపిల్ల అదృశ్యమైపోతే 9 నెలల్లో అదృశ్యమైన ఒక ఆడబిడ్డని లెస్ దెన్ 72 అవర్స్లో ట్రేస్ అవుట్ చేసి పట్టుకున్నారు. కెపాసిటీ పోలీస్ డిపార్ట్మెంట్కి, మన ఐపీఎస్ అధికారులకి, మన ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తికి. సో దాన్ని సద్వినియోగం చేసుకొని ఒకటే ప్రపోజల్ భవిష్యత్తులో పెట్టాలనుకుంటున్నాం. స్పెషల్ సెల్ ఎస్పెషల్ మిస్సింగ్ కేసులకు సంబంధించి ఎందుకంటే ఇది హెవీ హ్యూమన్లీ ఇంపాస్. అంతమంది 34 ఆడపిల్లలు మిస్ అయిపోతే ప్రతి కేసుని ఎప్పటికప్పుడు కొత్త రిజిస్టర్ అవుతాం. ఇవన్నీ పట్టుకోవడానికి సమయం పడదు. బట్ ట్రేస్ అవుట్ చేయడానికి చాలా బలంగా నిర్ణయం తీసుకున్నాం. సో భవిష్యత్తు దీన్ని తీసుకెళ్తానని తెలియజేసుకుంటాం. ఈ రివ్యూ మీటింగ్స్ నిర్వహించిన అధికారులందరికీ, అన్ని డిపార్ట్మెంట్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.
గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. ఆయనకు వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. వీరికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఘన స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలసల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. జై జగన్ నినాదాలతో గన్నవరం విమానాశ్రయం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుండి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. నేడు శాసన మండలిలో ఏర్పడిన 2 ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రయ్యలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిని ఏకగ్రీవంగా కూటమి సభ్యులు ఎంపిక చేశారు. శాసనసభ్యుల కోటాలో శాసన మండలిలో ఏర్పడిన 2 ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసనసభ కమిటీ హాల్లో నేడు జరిగింది. జనసేన పార్టీ తరఫున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరఫున సి రామచంద్రయ్యలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లను దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి నామినేషన్లను స్వీకరించారు. జనసేన పార్టీ ప్రతినిధులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, లోకం మాధవి, మండలి బుద్ధ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పయ్యావుల కేశవ్, ఎన్ఎండి ఫరూక్, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు. డ్రగ్స్ నియంత్రణలో సెలబ్రిటీలు, థియేటర్ యజమానులు భాగస్వాములవ్వాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్ సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని సిసిఎస్లో నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. నేరాలను అరికట్టేందుకు కృషి చేసే అధికారులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తామన్నారు. మీడియా కూడా డ్రగ్స్ నియంత్రణకు తమ వంతుగా సహకరించాలని కోరారు. డ్రగ్స్ నియంత్రణపై చిరంజీవి చేసిన ప్రత్యేక వీడియోకు ధన్యవాదాలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి గారు డ్రగ్స్ నియంత్రణలో తన వంతుగా ముందుకొచ్చి వారొక వీడియోని అద్భుతంగా తయారు చేసి మా డిపార్ట్మెంట్కి ఇచ్చిండ్రు. చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి తెలంగాణ, ఈ దేశంలో ఉన్న యువత డ్రగ్స్ మహమ్మారిన పడితే జరగబోయే నష్టాన్ని వారే ముందుకొచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రాంలో వారు భాగస్వాములు అయినందుకు, ఆ విజువల్స్ మా కోసం ఇచ్చినందుకు చిరంజీవి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులకు కూడా నా సూచన, మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు, కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్, డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని మా ప్రభుత్వం భావిస్తుంది. నేను మా అధికారులకు సూచన చేస్తున్నా, రేపు ఎవరైనా కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైమ్ నియంత్రణలో ఒక అద్భుతమైన వీడియో ఫుటేజ్ను ఆ సినిమాలో ఏ స్టార్స్ ఉన్నారో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి. కాకినాడ జిల్లా అధికారులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన సమస్యలపై చర్చించారు. పంచాయతీరాజ్, గ్రామీణ, నీటిపారుదల శాఖల పరిధిలోని పలు సమస్యలను పవన్ అడిగి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 2వ రోజు మంగళవారం కాకినాడ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం కాకినాడ కలెక్టరేట్లో పంచాయతీరాజ్, అటవీశాఖ, కాలుష్య నియంత్రణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత వరుస సమీక్షలు నిర్వహిస్తూ ఆయా శాఖల తాజా పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా పిఆర్, అటవీ, కాలుష్య నియంత్రణ శాఖల ఉన్నతాధికారులతో పలు అంశాలపై పవన్ చర్చిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అటవీ శాఖ విస్తీర్ణత, అడవులను కాపాడుకునే అంశాలపై పవన్ కళ్యాణ్ అధికారులతో చర్చలు జరిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో కనీసం ఇది జస్ట్ పైన టచ్ చేసి మాట్లాడుతుంటేనే 1000 కోట్ల సంవత్సరానికి మొత్తం ఫిషరీస్ 200 కోట్లు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 20% ట్యాక్స్ ఇచ్చేసారు.
తిరిగి అది ఎక్కడికి రావాలి, పంచాయతీకి రావాలి, లోకల్ బాడీస్కి రావాలి. ఆ డబ్బు ఎప్పటికీ రావాలి. ఇక్కడికి ఎంత వచ్చిందన్నది దానికి ఒక స్పష్టత లేదు. అట్లా ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 5,000 కోట్ల మొత్తం ఇది ఆన్ రికార్డు. ఆఫ్ రికార్డ్ ఎంత చేశారో మనం చెప్తున్నారు. సో అదొకటి దీని గురించి బయట బలంగా తీయాలి. అంటే దాదాపు పంచాయతీలు తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పంచాయతీలకి కానీ లోకల్ బాడీస్కి దాదాపు 1000 కోట్లు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వాళ్ళ ఇది రావాలి. ఆ ఫండ్స్ ఎటు పంచాయతీకి రావాల్సి, రోడ్లు వేయాలన్నా, శానిటేషన్ వేయాలన్నా. ఈరోజు 40 పంచాయతీలు, 53 పంచాయతీలు, ఉదాహరణ పిఠాపురం తీసుకుంటే 40 పంచాయతీల పైన సక్రమంగా కాంగ్రెస్ అధికారులు దేనికంటే అక్కడ స్థానికంగా నిధులు లేవు దాంట్లో. సో పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బుని తిరిగి పంచాయతీలకి ఇవ్వాలి. అది ఇవ్వకపోవటం వల్ల ఒక చాలా ఫండ్ ఫ్లోస్ లో అది వన్ ఆఫ్ ద స్ట్రీమ్ ఒక ప్రభావం. అట్లా చాలా మల్టిపుల్గా చూస్తూ ఉంటే చాలా మల్టిపుల్ ఫ్లో ఈ ఫండ్ రైజింగ్ లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, సరిగ్గా చేయలేదు. సో వీటన్నిటి కొంచెం డీటెయిల్గా తీసుకుని మీరు ప్రాపర్గా మీకు ఒక 2 days ఒక 4-5 గంటల్లో కలెక్టర్ షణ్మోహన్ రెడ్డి మనకు నివేదిస్తుంది. టేక్ ఇట్ ఫార్వర్డ్ క్యాబినెట్ మీకు కూడా. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్వచ్ఛ సర్వేక్షణ్ తదితర కార్యక్రమాల్లో స్వప్నిల్ దినకర్ నేతృత్వంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలు అవార్డులు సాధించింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ల పంపిణీ జరిగిందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. ఇచ్చిన హామీని 18 రోజుల్లోనే అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయటం అభినందనీయమన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వాలంటీర్ల వంకతో వృద్ధుల ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. వృద్ధుల శాపమే జగన్కు తగిలిందని విమర్శించారు. అలాగే చంద్రబాబు మార్కు చూపేలా 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇచ్చారన్నారు. ఒక నాయకుడికి, నేరస్తుడికి పాలనలో ప్రజలు తేడా గమనిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మున్ముందు అభివృద్ధి, సంక్షేమం జోడెద్దులా పరిగెడతాయని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని జవహర్ స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీ చూసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదే చెప్తా ఉంటాడు, నేను ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లను పెట్టి పెన్షన్లు ఇచ్చాను, ఆ వాలంటీర్లు ఆగిపోతే పెన్షన్లు ఏ విధంగా ఉంటాయనేది ఆయన చెప్పగానే చెప్పినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఈరోజు ఎవరి సహాయం లేకుండా కార్యాలయాల్లో ఉండే, సచివాలయాల కార్యాలయాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరితో కలిపి నిన్న పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేశారో మనం అందరం కూడా చూసాం. పెన్షన్ల పంపిణీ ఒక విధంగా మనం చూస్తే, ఇంకో విధంగా పెంచిన పెన్షన్లు ఏ విధంగా పెంచారు, ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. రౌతు కొద్ది గుర్రం అని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి ఆపద్బాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో, వారందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. మంగళవారం హైదరాబాద్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూలై 8వ తేదీన మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నేపథ్యంలో విజయవాడలో భారీ కార్యక్రమం నిర్వహించేందుకు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే తన తండ్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలకు తెలంగాణలో ఆ పార్టీ కీలక నేతలను ఆహ్వానించాలని ఆమె నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిని వైఎస్ షర్మిల ఆహ్వానించినట్లు సమాచారం. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను సైతం ఆమె కలిసి వైఎస్ఆర్ జయంతి వేడుకలకు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
మరణించిన ఆర్మీ జవాను ముత్తుముల రామకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాచర్ల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సైనిక విన్యాసాల్లో భాగంగా తూర్పు లడాఖ్లోని LAC సమీపంలో నదిని దాటుతున్న సమయంలో యుద్ధ ట్యాంక్ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో ప్రమాదవశాత్తు మరణించిన JCO ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతి పట్ల గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల TDP నాయకులు, మాజీ సైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆదాయపు పన్ను రిటర్నింగ్స్ వేయటంలో ఎదురయ్యే ఇబ్బందులపై ఆ శాఖ ఉన్నతాధికారులు రైల్వే ఉద్యోగులకు అవగాహన కల్పించారు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు IT శాఖ జాయింట్ డైరెక్టర్ అభినయ ఉద్యోగుల సందేహాలు, అనుమానాలను నివృత్తి చేశారు. DRM నరేంద్ర పాటిల్ సహా పలువురు ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. IT రిటర్న్స్ వేయడంలో సామాన్యులతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. రిటర్న్స్ దాఖలు చేసే అంశంలో ఎదురయ్యే ఇబ్బందులు, సందేహాలు నివృత్తి చేసేందుకు విజయవాడ ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైల్వే సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఇన్కమ్ ట్యాక్స్ JD అభినయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఫిల్ చేయాల్సిన కాలమ్స్పై JD అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగులు, సిబ్బంది వ్యక్తం చేసిన పలు సందేహాలు, అనుమానాలను IT అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర పాటిల్ సహా పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ IT రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సందేహాలను నివృత్తి చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందన్నారు. ఇటువంటి అవగాహన సదస్సు వల్ల ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈజ్ helping us with an awareness program regarding income tax returns to be filed by the government employees. Recently, it has been noticed that government employees, sometimes due to lack of awareness and sometimes due to the middlemen, are getting into issues like false refund claims and wrong filing of returns. So, this kind of awareness programs will be very helpful for our railway employees. And I thank N. Abhinaya, Joint Commissioner Income Tax, and her team who had come here to help us understand proper filing of income tax returns and inculcating a tax compliance attitude in all our employees. విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిస్ అభినయ గారి ఆధ్వర్యంలో వారి టీం రైల్వే ఎంప్లాయీస్ అండ్ ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఏవైతే తప్పులు దొరుకుతున్నాయో వాళ్ళని అవేర్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది ఎంతో హర్షణీయం. సాధారణంగా ఇటువంటి మిస్టేక్స్ వల్ల మనకి ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి మేము ఎంప్లాయీస్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటిని నివృత్తి చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చారు. సో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల ఎంప్లాయీస్ అందరూ వారి యొక్క డౌట్స్ని, వారి యొక్క ఏమైనా సులభతరం చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ ఈ కార్యక్రమం మన దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది.
కొత్త బిచ్చగాడు పొదెరగడనే చందంగా వైసీపీలో కొత్తగా పుట్టుకొచ్చిన పోతిన వెంకట మహేష్ వాస్తవాలు తెలుసుకోకుండా అవాకులు చవాకులు పేలుతున్నారని, కూటమిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని జనసేన పార్టీ 44వ డివిజన్ అధ్యక్షురాలు కృష్ణ పెన్నా మహిళా కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు జరిగిన అన్యాయాలపై ఏనాడైనా జగన్ 5 ఏళ్ల కాలంలో మాట్లాడారా? ఒకరికైనా శిక్ష పడేలా చేశారా అని ప్రశ్నించారు. పోతిన మహేష్ జగన్ భజన చేయాలనుకుంటే జనసేన కార్యాలయం నుండి 2 చిడతలు పంపిస్తామని తెలిపారు. మంగళవారం విద్యాధరపురంలోని 44వ డివిజన్ కార్యాలయంలో విజయలక్ష్మి మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యువతను గంజాయి మత్తులో దించింది, గంజాయి సాగు పెంచింది జగనే అని, అందువల్ల నేడు అనేక మంది యువత జీవితాలు బలైపోతున్నాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గంజాయి అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, మహిళలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తామని ప్రకటించారని తెలిపారు. హత్యకు గురైన చెరువు సెంటర్ నివాసితుని ఘటనలో కూడా ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం వల్ల రాలేకపోయారని, జనసేన తరఫున నేను, బీజేపీ తరఫున అడ్డూరి శ్రీరామ్, టీడీపీ నేతలు ఆ కుటుంబాన్ని పరామర్శించామని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని పోతిన మహేష్ను హెచ్చరించారు. పెన్షన్లను ఏకమొత్తంగా పెంచి ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానికి, చంద్రబాబుకి దక్కుతుందని, జగన్ తన 5 ఏళ్ల పాలనలో మాట తప్పి 250 రూపాయలు చొప్పున పెంచారని గుర్తు చేశారు. ప్రజల సొమ్ముతో సచివాలయాల నిర్మాణం జరిగిందని, జగన్ సొంత డబ్బుతో కాదని వివరించారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, కూటమి మీద బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని, లేకుంటే జనసేన కార్యాలయం నుండి 2 చిడతలు పంపిస్తామని, వాటితో జగన్ భజన చేసుకోవాలని సూచించారు. కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఏ రోజు స్పందించలేదు. మీడియాతో ఈ మహిళకు అన్యాయం జరిగిందా, మేము వచ్చాము పరిశీలిస్తున్నామని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు అని నేను తెలియజేస్తున్నాను. మీరు గతం వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి దాని గురించి నేను మాట్లాడుతున్నా. అలాగే ఏ ఒక్కరికి కూడా శిక్ష వేసిన దాఖలాలే లేవు. మహిళకు అన్యాయం జరిగింది, అత్యాచారాలు జరిగినాయి, ఇగో ఈడు చేసింది, ఈ వ్యక్తి చేశాడు, ఈ వ్యక్తిని మేము శిక్షించామని చెప్పి ఏ ఒక్కరిని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఎవరిని శిక్షించలేదు అని మీరు చూసి మాట్లాడండి. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి ఎక్కువైపోయింది అని మాట్లాడుతున్నారు. గంజాయి సాగు విచ్చలవిడిగా సాగుబడి చేసింది ఏదైనా ఉంది, ఏ ప్రభుత్వం ఉందంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. గంజాయి వల్ల నాశనం అయిపోయింది కేవలం యువత అంటే వైఎస్ఆర్సీపీ వల్లే. ఏ సంఘటన ఈ రోజుకి జరిగినా కానీ కేవలం వైఎస్ఆర్సీపీ యొక్క చేతగానితనం వల్లే యువత నాశనం అయిపోయారు. గంజాయి విచ్చలవిడిగా యువత చేతికి అందించారు వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ కార్యకర్తలు కూడా. యువత నాశనం అయిపోయింది మీ వల్ల, వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల. ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థ విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులను ఆహ్వానిస్తున్నట్లు కాలేజీ యాజమాన్యం తెలిపింది. కళాశాల కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో స్పా డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ రమేష్ శ్రీకొండ వివరాలు వెల్లడించారు. 17 ఏళ్ల ప్రస్థానంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఎన్నో మైలురాళ్లను అందుకుందన్నారు. కళాశాలలో అందించే కోర్సులు తదితర వివరాలను ఆయన వెల్లడించారు. మేము ఆర్కిటెక్చర్ అండ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ ఈ కాలేజీ 2008లో స్టార్ట్ అయింది. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఇండియా మొత్తంలో 3 ఉన్నాయి. అండర్ ది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ SPA యాక్ట్ ఆఫ్ 2014 ప్రకారంగా ఇలాంటి ఇన్స్టిట్యూట్ని ఇక్కడ ఆంధ్రాలో స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఇండక్షన్ ప్రోగ్రామ్కి అనుగుణంగా ఈ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేయడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో మా దగ్గర PG ప్రోగ్రామ్స్, UG ప్రోగ్రామ్స్, పర్టికులర్లీ UG ప్రోగ్రామ్స్ మాస్టర్ ఆఫ్ లైక్ బ్యాచులర్స్ ఆఫ్ ప్లానింగ్, బ్యాచులర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, దాంతోపాటు PG ప్రోగ్రామ్స్ దగ్గర 10 కండక్ట్ చేస్తాం. ఇవన్నీ ఏంటంటే సోషల్లీ రెస్పాన్సిబుల్ ప్రోగ్రామ్స్, అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్ అని, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ అని, ఎన్వైర్మెంటల్ ప్లానింగ్ అని, ఇది ప్లానింగ్కి సంబంధించిన PG ప్రోగ్రామ్స్. అదే రకంగా ఆర్కిటెక్చర్లో సస్టైనబుల్ ఆర్కిటెక్చర్, క్లైమేట్ చేంజ్ పరంగా ఎలాంటి బిల్డింగ్స్ మనం కట్టాలనేది సస్టైనబుల్ ఆర్కిటెక్చర్లోను, అర్బన్ డిజైన్ అంటే ఒక సిటీలో ఏ రకమైనటువంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి. The most interesting part of SPA Vijayawada is we have started national educational policy related features
already implemented in our campus, while many universities are still planning how to do it. For example, we have multiple entry exit. So if a student after joining gets a job, after 1 year he or she has the option to exit and take up that job and then again come back later and complete the degree. This unique feature is not there in many universities, and not only we have implemented it, there are case studies our students have also utilized this. So they get PG diploma in a particular specialization if they exit earlier than a normal 2-year master's degree. So similarly we have wide eligibility. We are, as Director Sir said, we are accepting people from various backgrounds, not just from architecture planning, people from fine arts, people from technology, people from other streams are also eligible to come and learn here. So that is also a very important feature not there in many universities. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సంఘ ప్రతినిధి మానికొండ శ్రీధర్ మాదిగ వెల్లడించారు. ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 7న మాదిగల జన జాతరణ సభ నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఈ సభకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది పొరుగు రాష్ట్రాల నుండి లక్షలాదిగా మాదిగలు తరలివస్తున్నట్లు తెలియజేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి విజయవాడ శాఖ ఆధ్వర్యంలో గాంధీనగర్లో మంగళవారం పాత్రికేయుల సమావేశం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థ దినోత్సవ వేడుకల గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఎంఆర్పీఎస్ నేత మానికొండ శ్రీధర్ మాదిగ మాట్లాడుతూ, మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థ ఆవిర్భవించి 30 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా ఈ నెల 7వ తేదీన ప్రకాశం జిల్లా రాయి నూతలపాడు మండలంలోని ఈదిమూడి గ్రామంలో వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. వేడుకలలో భాగంగా ఈ నెల 7వ తేదీన ఈదిమూడిలో మాదిగల జనజాతర సభ నిర్వహించదలిచినట్లు వెల్లడించారు. ఈ సభకు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి మాదిగలు లక్షలాదిగా తరలి రానున్నట్లు వెల్లడించారు. ఇక ఎన్నికలప్పుడు ఎస్సీ వర్గీకరణపై ఎన్డీఏ నేతలు మాదిగలకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో తీర్పు రిజర్వ్ అయిందని, ఆ తీర్పు వెలువరించిన అనంతరం ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎక్కడైతే పుట్టిందో, ఎక్కడైతే ఆవిర్భవించిందో అక్కడ ప్రకాశం జిల్లా రావినూతలపాడు మండలం ఈదిమూడి గ్రామంలో ఈ నెల 7వ తారీఖున మాదిగల జనజాతర సభను తలపెట్టడం జరిగింది. ఈ 30 సంవత్సరాల కాలంలో మాదిగ ఉపకులాలకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయం మీద పోరాటం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్లో మాటిచ్చారు, ఎస్సీ వర్గీకరణపై మేము కట్టుబడి ఉన్నామని చెప్పి. ప్రధానమంత్రి మొదలుకొని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఇంకో అడుగు ముందుకేసి జిల్లాల వారికే వర్గీకరణ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. ప్రభుత్వం ఇప్పుడే వచ్చింది కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ విషయంలో సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది కాబట్టి ఆ రిజర్వ్డ్ ఫలితాన్ని, జడ్జిమెంట్ ఫలితాన్ని రాగానే దాన్ని అమలు చేసే చోట మరి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారంగా ఇప్పుడైతే హామీలను ఏ విధంగా నెరవేర్చడానికి ఎంతో ఉత్సాహంగా త్వరగా చేస్తున్నారో అదేవిధంగా మా యొక్క మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి మరి సహకరించి బిల్లును ప్రవేశపెట్టి మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము విన్నవించుకుంటా ఉన్నాం. హామీని నిలబెట్టుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. బోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రి ఎదుట ఉంచిన మృతదేహాల దృశ్యాలు కలిచివేస్తున్నాయి. వందలాది మంది భక్తులు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. యూపీలోని హద్రస్ జిల్లా రతివాస్పూర్లో బోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన ఈ తొక్కిసలాటలో మరణాల సంఖ్య 27కు చేరినట్లు సమాచారం. అందులో మహిళలు, చిన్నారులు ఉండటం ఆందోళనకరం. इनका है ये
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 3 శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు చేర్పులపై అధికారులకు సూచనలు. ఈ నెల 6న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ. ఇరు రాష్ట్రాలకు సంబంధించి పలు సమస్యలపై చర్చలు జరిగే అవకాశం. బెంగళూరు నుండి తిరిగి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మాజీ సీఎం జగన్ ఘన స్వాగతం పలికిన వైసీపీ శ్రేణులు. పవన్ చొరవతో యువతిని కనుగొన్న విజయవాడ పోలీసులు. 9 నెలల తర్వాత జమ్మూలో గుర్తింపు. విజయవాడకు తీసుకువస్తున్న స్పెషల్ టీం పోలీసులు. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లు బదిలీ. బీఎంసీ కమిషనర్, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా స్వప్నిల్ దినకర్ ట్రాన్స్ఫర్. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.